ఏండి ఎలా ఉన్నారు? నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మరమరాల ఉండాలండి. చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా రుచిగా ఉంటది. మనం పండుగకు ఎన్ని చేసినా ఏదో ఒకటి చేయాలనిపిస్తది కదా! పిల్లలు ఏదో ఒకటి అడుగుతానే ఉంటారు. ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటది. చేసుకునుడు కూడా చాలా ఈజీ. చిన్న పిల్లలైనా చేసుకోవచ్చు. చేయరాని వాళ్ళు ఈజీగా చేసేటట్టు చూయించుతా. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్‌కు నోటిఫికేషన్ రూపంగా వత్తదండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. మనం బెల్లం తీసుకునేటప్పుడు కొంచెం మంచి బెల్లం తీసుకోండి. అప్పుడే మనకు ఉండలన్నయి చక్కగా వత్తయి. అట్లా తెల్లగుంటాయి. మనం అరిసెలకు వాడతాం కదా! బంక బెల్లం మెత్తడిది. ఆ బెల్లం తీసుకోండి. చాలా బాగుంటది. మురమరాల పాకెటు మంచి ప్యాకెట్ తెచ్చుకోండి. మనం మంచియి తీసుకుంటేనే అవి మురమరాలన్నది ఉండలన్నది టేస్టీగా ఉంటాయండి. మనం పాకెట్‌లో తెచ్చుకుంటే చాలా బాగుంటాయి. కుళ్ళయి తెచ్చుకోకండి. ఇప్పుడు మనం 3 కప్పుల మురమరాలు తీసుకోవాలి. అంటే ఏదో ఒక కప్పు కొలత ఉంచుకోండి. నేనైతే ఒక 3 కప్పులతోటి చేసి ఉంచుతా. మనం ఏ కప్పు తీసుకున్నా 3 ఏసుకోండి. మనకు కరెక్ట్ కొలత. 3 కప్పుల మరమరాలు ఒక గిన్నెలో వేసుకొని, దాన్ని మనం ఏంపకున్నా పర్లేదు. క్రిస్పీగా ఉంటే క్రిస్పీగా ఇట్లా లేకపోతే ఏంపుకోండి ఒక 2 నిమిషాలు. నాకు క్రిస్పీగానే ఉన్నాయి. నేను ఏంపుతలేను. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని, మనం ఏ కప్పుతోటి మరమరాలు తీసుకున్నామో, అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. 3 కప్పులకు ఒక కప్పు బెల్లం కరెక్ట్ ఉంటది స్వీటు. ఇప్పుడు దాంట్లో మనం టీ తాగే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ ఏసుకోండి. అంటే ఒక పావు వంతు అన్నట్టు, పావు కప్పు అన్నట్టు మనం బెల్లం తీసుకున్న దాంతోటి ఏసుకొని, మనం బెల్లాన్ని అంతా కరిగి మనకొక ముద్ద పాకం రాగా రావాలి. అప్పుడే మనకు ఉండలన్నయి చక్కగత్తయి. బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి అట్లా. మనకు ఆనకం అన్నది మంచిగా వత్తేనే ఉండలు చక్కగా వత్తయండి. ఆనకం పట్టుడు రాకపోతే ఇదే కప్పుతోటి బెల్లం తీసుకున్నాం కదా! ఒక్క స్పూన్ నెయ్యేసి బెల్లాన్ని కరిగించుకొని కొంచెం ఉండ లెక్క అయినంక మనం మరమరాలేసుకొని ఉండలు చేసుకోవచ్చు లడ్డూలు. ఆనకం వచ్చే వాళ్ళైతే ఇట్లా ఆనకం పట్టుకోండి చూసి. చూడండి మనకు బెల్లం అంతా అట్లా కరిగి అది పొంగొత్తది కదా! దాన్ని కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడే మనకు ఆనకం అన్నది వత్తది. చూడండి ఉండత్తలేదు ఇంకా. కొంచెం దగ్గరకత్తంది గానీ, మనకు ఇంకా పూర్తిగా ఉండత్తలేదు. ఇప్పుడు మరి ఒక నిమిషం ఉడికించుకున్నాక మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. మనకు అట్లా రావాలి. మరి ముదురు పానకంచుతం వద్దండి. బాగా ముదురొచ్చేస్తాం. గట్టిగా అయితాయి ఉండలన్నయి. మనకు వాటర్‌లో ఏస్తే అట్లుండాలే. వాటర్‌లో నుంచి జారిపోకుండా ఉండాలి. ఉండ చేత్తే రావాలి. చూడండి మనం ఇట్లా ఇగ్గుతుంటే అట్లా సాగాలి. అప్పుడే ఉండన్నది మంచిగుంటది. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం. స్టవ్ ఆపుకొని ఒక స్పూను ఇలాచి పొడేసుకోండి. అట్లనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యేసుకోండి. నెయ్యితోటి ఫ్లేవర్ బాగుంటది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న మరమరాలు అందులో ఏసుకొని కలుపుకోవాలి. మరమరాలు క్రిస్పీగుంటే ఏంపకున్నా పర్లేదండి. మెత్తగుంటే గిట్లా ఏంపుకోండి. ఇప్పుడు మనం అదంతా కలుపుకోవాలి. చూడండి నాకు ఆడికాడికి కరెక్ట్‌గా సరిపోయింది. మనకు ఆనకం అన్నది అట్లత్తేనే మనకు ఉండలుచుతాం చక్కగా అత్తయి. అంతా ఒక్కసారి అట్లా కలుపుకోవాలి కింది నుంచి. కలుపుకున్నాక ఇప్పుడు స్పూన్ పక్కకు పెట్టేసి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనం ఉండలన్నది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి చల్లారకుండా కొంచెం అట్లా అనుకుంటే మనకు లడ్డు చివరి దాకా వస్తాం. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొద్దిగా తీసుకుంటా. నేనైతే ఇక్కడ పెద్దగానే చేస్తున్నా. మీకు చిన్నగా చేసుకుంటే చిన్నగా చేసుకోవచ్చు. నేను కాస్త పెద్దగానే చేస్తున్నా. చూడండి అంతంత
తీసుకొని చేసుకోండి. కొద్దిగా చిన్నగా చేసుకుంటే కొద్దిగా తక్కువ పట్టుకోవాలి. అన్నీ అట్లా తీసుకొని మనం చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మనకివి 15, 20 రోజులు నిల్వస్తుంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలకు ఎప్పుడు కావాలితే అప్పుడు ఇయ్యొచ్చు. ఇదే కొలత ప్రకారం ఇంకెక్కువ సుధా చేసుకోండి. చూడండి మనకు ఉండలన్నీ ఎట్లా వత్తన్నాయి చక్కగా వత్తంది కదా! మనం ఆనకం పట్టుడుతోటే ఉంటదండి. ఉండలు ఎలా రావాలన్నది. చూడండి అన్నీ అలా చేసుకోవాలి. మనకు చివరి దాకా జ్యూసీగా ఉండన్నది చక్కగా వత్తది. అన్నీ మనం అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చిన్నగా చేసుకునేటట్టుంటే చిన్నగా చేసుకోండి. బెల్లంతోటి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు సుతం పెట్టచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం నేను నువ్వులతోటి ట్రై చేస్తున్నా. ఇలా చేసుకుంటే ఇష్టమైతే చేసుకోండి. ఇట్లా చాలా బాగుంటది. మనకు నువ్వు పలుకులు తలుగుతూ తినేటప్పుడు టేస్టీగా ఉంటది. చూడండి అన్నీ మనం చేసుకున్నాక కొంచెం చల్లారినాక ఏదైనా ఎయిటైన్ డబ్బాలో పెట్టుకుంటే నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.